నమస్తే రైతు మిత్రులు. మిర్చి తోట గురించి ఈ వీడియో మాత్రం స్కిట్ చేయకుండా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే లేదని నేను చేయను. కానీ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. రైతు మంచి గురించి చెప్తున్నాను, చూడండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ రైతులు. నమస్తే రైతు మిత్రులు. మిర్చి తోట గురించి ఈ వీడియో మాత్రం స్కిట్ చేయకుండా చూడండి. నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే లేదని నేను చేయను. కానీ లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. రైతు మంచి గురించి చెప్తున్నాను, చూడండి. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ రైతులు. నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. ఈరోజు అయితే వర్షం వచ్చేలా ఉంది, మబ్బు అవుతుంది. కానీ వర్షం అయితే రావట్లేదు. మా తోట అయితే మొత్తం పెట్టుడు అయిపోయింది. నారు కూడా మాకు సరిపోయింది. ఇక చూడండి, మా తోట మొత్తం ఇలా ఉంది. మా తోట అయితే పెట్టుడు అయిపోయింది. ఈరోజు మళ్ళీ నిన్న కూలీల టైంకి వెళ్ళిపోతే మళ్ళీ మిగిలిన నారు అయితే మేము ఇంట్లో పెట్టడం జరిగింది ఈరోజు. సో ట్రాఫిక్ ఏంటంటే, మనం పెట్టంగానే మనకు మొక్క చనిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి పండాకు వస్తుంది, గజ్జి ముడత, చిన్న చిన్న ముడత కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఫస్ట్ సల్ఫరు మొనో, అది పంగి సైడ్కి పనిచేస్తుంది, వెనక ముడతకు పనిచేస్తుంది, మొనో పై ముడతకు పనిచేస్తుంది. ఫస్ట్ పిచికారి. కాకపోతే చెట్టు కింది నుంచి పై దానిక స్ప్రే తక్కువ మోతాదులో పోసుకొని కింది నుంచి పై దానిక మంచిగా పడే విధంగా, అంటే కింది నుంచి పైన మన గోడకైతే ఎట్లా స్ప్రే కొడతామో అట్లా పడాలి, మొదటి నుంచి పైకి. అయితే మొక్క మనకు చాలా మంచి ఇగురు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం చెట్టు ఎట్లయినా తడిసే విధంగా చూసుకోవాలి. ఇంకొకటి పెద్ద నారు, అంటే నారు పెరిగితే మేము చేసినామంటే నారు కట్ చేసినాం. చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇట్లా కట్ చేసినాం. ఇది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి మన సల్ఫర్ను మనం కొడితే కొంచెం ఇగురు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్లీగా దీనికి కూడా నల్లి ఒక్కొక్కసారి చిన్న సన్న ఇగురు వచ్చేదానికి మాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ముందస్తు జాగ్రత్త తీసుకొని చేసుకుంటే ఇది ఇగురు చాలా బాగా వస్తుంది. అంటే మనం ఈ మొక్క స్లోగా వస్తుంది. ఈ మొక్క ఒకవేళ ఇగురు వచ్చిందనుకో చాలా బాగా వస్తుంది. అట్లా నేను ఒక పెద్దగా చిన్నగా నారు పెరిగితే ఏం చేసిన అంటే పైన కొంచెం తలలు తుంచడం జరిగింది. కాబట్టి మనకు ఇమ్మీడియట్లీగా ఇగురు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే అలా చేశాను. మీరు కూడా ఒకవేళ నారు పెద్ద పెరిగితే నా వైపు నుంచి మాత్రం కొంచెం తలలు తెంపడమే మేలు. చూశారు కదా మీరు, నేనైతే తోట మొత్తం ఒకటే లెవెల్లో తుంచి వేసినట్టు. ఇగో ఇట్లా ఇది లెవెలు, ఇది దాని లెవెల్ రావాలంటే కొంచెం ఇది పెద్ద పెరిగితే ఇట్లా తెంచినాం. మళ్ళీ ఈ మొక్క లెవెలు, ఈ మొక్క మళ్ళీ తెంచినాం. చూడండి ఎట్లా ఉందో. చూశారు కదా రైతు మిత్రులు. అయితే విషయం ఏంటంటే, అట్లా తుంచి పెట్టడం వల్ల కింద నుంచి మనకు గ్రోత్ చాలా చక్కగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం కొంచెం పెద్దగా పెరిగితే నారు తల తుంచడమే మేలు జరుగుతుంది. కాబట్టి తల తుంచడం మర్చిపోకండి. ఎందుకంటే మనం మొత్తం నారు బాగా పెరిగి మొత్తం నారు పెడితే వర్షం వచ్చినా మనకు పాటు చేసినా కానీ కిందికి వంగిపోవడం జరుగుతుంది. కాబట్టి మనం తలలు తుంచడమే మేలు. కాబట్టి ఎవరైనా ఇది అది గురించి తోట మొత్తం ఒకటి లెవెల్ ఉండేలా చూసుకోండి ఒకసారి. విషయం ఏంటంటే, మళ్ళీ మనం పెట్టిన ఒక 2-3 రోజులకి మనం పులిక అంటాం కదా, అంటే రెండో తడి అంటాం. వేరు నాటుకోవడానికి మన అమ్మటే తడి ఇస్తాం కదా, ఆ తడి ఇవ్వడం వల్ల మనకు ఏరు నాటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేయాలి మనం అంటే, ఒక్క తడి మాత్రమే తిప్పాలి. తిప్పినాక ఏం చేయాలి, మనం దుక్కి మందు అయినా, డిఏపి అయినా, 20-20 అయినా, 28 అయినా, లేకపోతే 3-16 అయినా, ఇలాంటి దుక్కి మందు ఏదైనా ఒకటి ఏం చేయాలి, పల్చగా చల్లాలి. అంటే ఎకరానికి ఒక కట్ట వచ్చేసి 50 కిలోలు, ఎకరానికి ఒక 50 కిలోలు చల్లేసి పై అంటే పాటుగా మనం గుంటకైనా 3 పళ్ళ దంతే ఉంటుంది చూసినావా, దాని వెనకాల కొంచెం లైట్గా దారం కట్టి బోద టైపు ఎక్కియాలి. కొంచెం నీళ్ళు పారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంకొకటి మళ్ళీ మనకు గడ్డి కానీ మొలక కానీ కొంచెం తక్కువ శాతం ఉంటే రెండో తడి కూడా ఇవ్వచ్చు. రెండో తడి ఇచ్చినాక కూడా ఆ పని చేసుకోవచ్చు మనం. కాబట్టి మీరు గమనించగలరు. మనకు గడ్డి ఉందనుకో, గడ్డి ఇమీడియట్లీగా వచ్చిన భూములకు మాత్రం పులక తిప్పంగానే అమ్మటే ఇమీడియట్లీగా మనం దున్ని కొంచెం పోపట లాంటివి చేస్తే మనం నీళ్ళు పారడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎమర్జెన్సీగా చేసుకోవాలి. అలా చేసుకొని మనం ఫస్ట్ మాత్రం డిఏపి వేసుకోవాలి. అందులో ఏం కలపకుండా ఏం అవసరం లేదు.
డిఏపిలో ఒకళ్ళు వేసుకుంటే రిజల్ట్ గుళికలు వేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనకు. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి మందు కొట్టుడు లేట్ అయినా ఏమైనా కూడా మనకు రిజల్ట్ గుళికలు అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ గుళికలు అందిస్తే మనకు ఒక 20 డేస్ వరకు పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి మనం రిజల్ట్ గుళికలు వేసుకుంటే చాలా బాగుంటుంది. రిజెంట్ గుళికలు వేసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి నా సొల్యూషన్ అయితే రిజెంట్ గుళికలు వేసుకోవాలని నేను చెప్తాను ఎవరికైనా. వేసుకున్న తర్వాత మనం పాట అయిపోయింది, డిఏపి వేసుకున్నాం. డిఏపి వేసుకున్నాక రెండో పాటు మళ్ళీ ఒక 2 తడులు కట్టుతాం కదా. రెండో పాట అప్పుడు ఏం వేసుకోవాలి, ముఖ్యంగా 20-20 వేసుకోవాలి. మళ్ళీ యూరియా గట్ట ఏం కలపవద్దు దాంట్లో. 20-20 వేసుకుంటే ఏముంటుంది, దాంట్లో 20% మనకు భాస్వరం ఉంటుంది, 20% మనకు యూరియా నత్రజని ఉంటుంది. కాబట్టి సరిపోతుంది మొక్కకు. మళ్ళీ అది ఒక కట్ట చొప్పున వేసుకొని మళ్ళీ పై పాటుగా రెండో పాటు చేసుకోవాలి. మళ్ళీ పోపడ చేసుకొని మళ్ళీ నీళ్ళు కట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకొని మళ్ళీ నీళ్ళు కట్టుకునే ఏర్పాటు చేసుకోవాలన్నట్టు. మళ్ళీ మూడో పాటు అంటే మళ్ళీ ఒక 2-3 తళ్ళు కట్టినాక అప్పుడు ఎంత డేస్ అంటే మనం ఒక 3-4 డేస్కి ఫస్ట్ పాటు చేస్తాం. తర్వాత 15 రోజులు అంటే 20 రోజులకు రెండో పాటు చేస్తాం. ఆ తర్వాత మూడో పాట అన్నట్టు 45 డేస్ 50 డేస్కి మూడో పాట అవుతుంది. మూడో పాట అయినప్పుడు ఏం వేసుకోవాలి, మనం మొక్కకు ఏం కావాల్సింది ఏంటిది, కొంచెం డోస్ పెంచాలి. అప్పుడు ఏం వేసుకోవాలి, 28 వేసుకోవాలి. అంటే 28 ఉంటుంది అన్నట్టు. అట్లా వేసుకుంటే మనకు యూరియా 28, భాస్వరం 28% ఉంటుంది. కొంచెం పెంచినామంటే మొక్క పెరిగినట్టు మనం డోస్ పెంచుకుంటా పోతున్నాం అన్నట్టు ఆడ అర్థం. కాబట్టి మనం ఏం చేసినాం, మనం 28 వేసుకోవాలి. గ్రోమర్ కంపెనీ వాళ్ళది 28 వేసుకోవాలి. వేసుకుంటే చాలా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ ఏం చేసినాం, మనం డిఏపి వేసినాం, తర్వాత ఏం వేసినాం, 20 వేసినాం, తర్వాత 28 వేసినాం. నెక్స్ట్ తర్వాత ఏం చేస్తున్నాం, 4వ పాటు 60 రోజులకు ఒక 4వ పాటు వస్తుంది అనుకుంటూ. 4వ పాటు వచ్చినప్పుడు ఏం చేయాలి, లాస్ట్ పాట అయినా అవుతుంది, అది 4వ పాట అయినా అవుతుంది. ఏం చేయాలంటే మనం అందులో కలపాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ 14, 35 ఉంటుంది. అంటే ఏముంటుంది, 14%. అప్పుడు మన 14% యూరియా, 35 భాస్వరం, 35 పొటాష్ ఉంటుంది అందులో. అప్పుడు ఏమవుతుంది, మనకు మిర్చి గట్టితనం వచ్చి గింజ గట్టితనం పడి కలర్ బాగా వచ్చి మొక్క కూడా చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 28 వేసుకోవాలి. 28 అంటున్నాం, సారీ, 14, 35 వేసుకోవాలి. వేసుకుంటే 14, 35, 14 అయితే మనకు 14% ఏమొస్తుంది, పొటాష్ వస్తుంది దాంట్లో. అది వేసుకోవాలి. అది లేదంటే అందుబాటులో లేకపోతే ఏం వేసుకోవాలంటే 3-16 అయినా, 3-19 అయినా, 3-15 అయినా ఇవి ఒక బస్తా అమ్మటి వేసుకోవాలి. లేదంటే ఒక బస్తన్నర అమ్మటి వేసుకున్నా కూడా చాలా బాగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వేసుకోండి. ఫస్ట్ పాటకి ఏం వేసుకున్నాం, మనం డిఏపి వేసుకున్నాం. రెండో పాటకి ఏం వేసుకున్నాం, 20 వేసుకున్నాం. మూడో పాటకి ఏం వేసుకున్నాం, 28 వేసుకున్నాం. 4వ పాటకి ఏం వేసుకోబోతున్నాం, 28 అంటున్నా, సారీ, అదే వస్తుంది. 14, 35 అన్నా, 3-16 అయినా, 3-19 అయినా, 3-15 అయినా ఈ మూడిటిలో ఏదో ఒక మందు వేస్తే చాలా బాగుంటుంది. సరే, కంప్లీట్గా ఇవన్నీ అయిపోయినాయి. ఇక 4వ పాట అయిపోయింది, 5వ పాట అంటే 5వ పాట వరకు ఎవరు బోరు, 4వ పాట లాస్ట్. కానీ చేసేవాళ్ళు గడ్డి గిట్ట బాగుంటే ఇంకా 5వ పాట కూడా చేస్తారు. కాబట్టి సరే, 5వ పాట వేసినా కూడా మళ్ళీ అదే మందు వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మళ్ళీ ఒక 2 తళ్ళు తడి కట్టినాం. మళ్ళీ ఒక 10 డేస్ గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏం వేసుకోవాలి, నత్రజని మాత్రమే, ఓన్లీ నత్రజని ఒక ఎకరానికి అరకట్ట అంటే 1/2 బ్యాగు అంతే. అంటే చేను పచ్చగా ఉండడానికి ఒక ఎకరానికి 1/2 బ్యాగు చొప్పున చల్లుకోవాలి. చల్లుకుంటే అప్పుడు మనకు చేను ఏముంటుంది, గ్రోత్ మీద ఉంటుంది, నల్లగా ఉంటుంది. నల్ల కప్పు వేసుకొని కొంచెం ఎగురు తీసుకుంటూ వస్తుంది. అదే ఎకరానికి ఒక కట్ట అయ్యవద్దు. డోస్ ఎక్కువ అయ్యి ఏమైతే జుమ్మున ఎగురు వచ్చి మనకు వైరస్ అందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం స్లోగా అందియాలి దానికి. అంటే ఎంత అందియాలి, ఎకరానికి అరకట్ట చొప్పున అందియాలన్నట్టు. అర్థమైందా? అయితే నాకు తెలిసిన ఫార్ములా మీకు చెప్తున్నానండి. సరే, మీకు ఇది పాటిస్తే పాటియండి, లేకుంటే లేదు. కానీ నాకు తోచినంతవరకే నేను చెప్తున్నాను. అప్పుడు మనకు ఎన్ని పాటలైనా 5 పాటలు, లాస్ట్ పాట అయిపోయింది. మళ్ళీ 10 డేస్కి మనం పలచగా ఒక యూరియా కొట్టుకుంటూ చేనుకు పచ్చదనంగా ఉంచుకుంటున్నాం అన్నట్టు మనం. ఓకే, అది అయిపోయింది. మనకు ఫుల్ క్రాప్కి వచ్చింది. అంటే సంక్రాంతి టైం డిసెంబరు వచ్చేసింది మనకు. అప్పుడు తోట ఎట్లా ఉంటుంది, పూత ఖాత నల్ల కప్పు వేసుకొని సూపర్ ఉంటుంది. సాయంత్రం పూట పోయి చూస్తే మంచి కాపు మీద ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, మనం
ఇంకా పైన శ్రేద్వి నేను ఏం చెప్తలేను, కింద ఓన్లీ ఎరువు గురించి మాత్రమే చెప్తున్నాను అన్నట్టు. ఒకవేళ లాస్ట్ పార్ట్కు నేను మర్చిపోయినా, లాస్ట్ పార్ట్కి వేసుకుంటే సిఎంఎస్ ఉంటుంది కదా, మెగ్నీషియం, ఇవన్నీ అవసరమే కాబట్టి అన్నీ కలిసి ఉన్న బ్యాగ్ కూడా వేసుకోవచ్చు మన ఎరువుతో పాటు. అదొకటి. మళ్ళీ తర్వాత 2-3 తళ్ళు కడతాం కదా, తర్వాత కట్టినాక పొటాష్ అవసరం అన్నట్టు దానికి. మనకు బయో పొటాష్ అన్న వచ్చింది, లేకపోతే ఒరిజినల్ పొటాసు కూలీలను పెట్టి కింద కొంచెం వంగి, అంటే పైన ఆకు మీద పడితే మాడిపోయే అవకాశం